గ్యాస్ సిలిండర్ పేలి నివాస పూరి గుడిసె దగ్ధమైన సంఘటన చిన్నశంకరంపేట మండలం ప్యాటగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. రాములకు చెందిన నివాస పూరిగుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలడంతో శ్రీకాంత్ కు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నివాస పూరిగుడిసె పూర్తిగా అగ్నికి ఆహుతి కావడంతో ఆ కుటుంబం వీధిన పడ్డట్టయింది. కట్టుబట్టలతో ఆ కుటుంబం బయటపడింది. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో నివాసపు పూరిగుడిసె పూర్తిగా దగ్ధమైందని, ఇంట్లో ఉన్న 4 లక్షల రూపాయల నగదుతో పాటు 5 తులాల బంగారం, 20 తులాల వెండి పూర్తిగా కాలిపోయాయని బాధితుడు తెలిపాడు. దీంతో పాటు 10 క్వింటాల బియ్యం, భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలతో పాటు ఆటోకు సంబంధించిన ఆర్సీ పేపర్లు కూడా పూర్తిగా కాలిపోయాయని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. రూపాయలు, 5 తులాల బంగారము, 10 క్వింటాల బియ్యం, పట్ట పాస్బుక్, జీతో బండిది పేపర్లు, బైక్ లేదు పేపర్లు, ఏమన్నా ఆధార్ కార్డులు మొత్తం ఇలా కనిపిస్తాయి సార్. చిన్నశంకరంపేట మండలం కొండాపూర్ తండా సార్. కొండాపూర్ తండా సార్, మండల్ చిన్నశంకరంపేట, జిల్లా మెదక్. మేము ఏదో కూలి పని చేసుకుంటా బతుకుతాం సార్. మేము గుడిసె వేసుకున్నాం. ఇంతకుముందు ఇట్లానే నష్టమైనామని గుడిసె ఉంది సార్ మాకు. గుడిసెలో మేము పనికి వెళ్ళినాం. మా డాడీ వాళ్ళకినా అక్కడ వెళ్ళారు, హాస్పిటల్ కానీ వెళ్ళారు సార్ చేకుంటా. ఇక మా తమ్ముళ్ళు, మా వైఫ్ గిన ఇంట్లోనే ఉన్నారు. 4. మా చిన్న బుడ్డోడు ఉన్నాడు ఇంట్లో, నాకు ఒక కొడుకు. వాళ్ళ ఇంటికాడ లోపల గ్యాస్ పెళ్ళింది సార్. అది గ్యాస్ పెళ్ళి 4 లక్షల దాకా అమౌంట్ అయినాయి సార్. మొత్తం బుగ్గు. మళ్ళీ ఏమో బంగారం సార్, 5 తులాలన్నర బంగారం. ఎండి ఒక 20-30 తులాల బండి ఎండి ఉంటుంది సార్. నేను డ్రైవింగ్ చేస్తాను సార్, నాదే బండి. దాని ఆర్సీ బుక్ ఒరిజినల్, పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డులు ఇక మొత్తం పోయినాయి సార్. బాడీ బాసన్లు మొత్తం, మళ్ళీ 10 క్వింటాల బియ్యం అట్లనే పోయినాయి సార్ మొత్తం. మాకు ప్రభుత్వం డ్రెస్ ఏం లేవు సార్. ఇక మేమే మిగిలినాం సార్. ఇక నేను ఇప్పుడు వచ్చిన సార్. ఇప్పుడు 6 గంటలకు ఇట్లా కాలింది సార్. ఇది 6:30 అట్లా కాలింది సార్. ఇది మాకు ప్రభుత్వం ఇట్లా ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్.